నెల్లూరు రెడ్ల ఐక్య వేదిక అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సుంకు చెంగాన ప్రభుత్వ పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్లు సుబ్బారావు గారు అడగడంతో వెంటనే రెడ్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది. అనంతరం అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెడ్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇప్పటికే 125 సీలింగ్ ఫ్యాన్లు స్కూళ్లకు, గుళ్లకు, ప్రభుత్వ పాఠశాలకు, వృద్ధాశ్రమములకు, వాళ్లకు, ప్రభుత్వ ఆసుపత్రుల వాళ్లకు ఇప్పటి వరకు 120 సీలింగ్ ఫ్యాన్లు పంపిణీ చేశామని, మరెన్నో కార్యక్రమాలు రెడ్ల ఐక్య వేదిక పిల్లలకు స్కాలర్షిప్లు కానివ్వండి, పిల్లలకు బ్యాగులు కానివ్వండి, వాళ్ల చదువుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నామని మీడియా ద్వారా కొనియాడారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ధనంజయ రెడ్డి, కార్యదర్శి గుండాల ప్రతాప్ రెడ్డి మరియు రెడ్ల ఐక్య వేదిక సభ్యులు మల్లికార్జున రెడ్డి, కిషోర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, చైతన్యారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కల్లూరు రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రమణారావు రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు రెడ్ల ఐక్య వేదిక సభ్యులు పాల్గొని ప్రభుత్వ పాఠశాల స్కూల్కు ఫ్యాన్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. రేపు 22వ తేదీ ఆదివారం రోజు ఇదే ప్లేస్లో ఒక స్టూడెంట్కు 75,000 స్కాలర్షిప్ ఇస్తున్నారు మన ధనంజయ రెడ్డి గారు. కొంతమందికి స్కాలర్షిప్ ఇవ్వడం, అగ్రికల్చర్ సపోర్ట్ ఒక్కొక్కరికి సబ్సిడీ ఇవ్వడం, ఈ విధంగా మన సపరేట్గా ధనంజయ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయనే ఇస్తూ అందరినీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ 22వ తేదీ ఆదివారం రోజు కొంతమందికి స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ రోజు అందరూ రావాలని కోరుకుంటున్నాం. రెడీ సార్. ఈరోజు ముఖ్యంగా నిర్మల్ సౌదాలో శాంతినగర్ రెడ్ల ఐక్య వేదిక తరఫున ఇప్పటి వరకు 125 ఫ్యాన్లు వివిధ పాఠశాలలకు, కాలేజెస్కు, దేవాలయాలకు, టెంపుల్స్కు వాటికి ఇచ్చుకుంటూ వచ్చాము. ఈరోజు చెంగయ్య శెట్టి మున్సిపల్ కార్పొరేషన్ మెడ్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న స్కూల్కు కొన్ని ఫ్యాన్లు ఇస్తా ఉన్నాం. అందులో మన కొన్ని ఆశ్రమాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చెంగయ్య శెట్టి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్కి కూడా ఈరోజు వితరణ జరుగుతూ ఉంది. అందులో టీచర్స్ వచ్చారు, మన రెడ్ల ఐక్య తరఫున వాళ్ళందరూ ఇందులో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాలు ఇదే విధంగా కంటిన్యూ కావాలని చేస్తామని చెప్తూ